ఉండి ఒక వేల సంవత్సరాలుగా ఒక ప్రసిద్ధిగాంచిన ఈ పంచదార్లకి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద కూడా కన్నువేయడం అన్నది నిజంగా బాధాకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, లేకపోతే మైనింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పంచదారులోని ఎటువంటి అక్రమ మైనింగ్ కూడా జరగకూడదు, జరిగితే అపవిత్రం అవుతుంది, అక్కడ వాటర్ పొల్యూట్ అవుతుంది అని చెప్పినా కూడా, అట్లాంటి రికార్డ్స్ ఉన్నా కూడా ఈరోజు అక్రమంగా వితౌట్ ఎనీ పర్మిషన్ కానీ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అక్కడున్న లోకల్స్ దగ్గర నుండి ఒక తీర్మానం కూడా లేకుండా అక్రమ మైనింగ్కి పాల్పడి, మరి ఈరోజు ఎంతోమంది ఎంపీలు ఉన్నా కూడా ఎంపీలకి తెలియకుండా ఏం జరిగినా కూడా ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎంపీ సహకారంతోనే ఒక అక్రమ మైనింగ్ జరగడం అన్నది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా మరి ఇలా అక్రమంగా జరుగుతుంది అని తెలిసినా కూడా అక్కడ స్థానికంగా ఉన్న ఎంపీ కూడా అసలు రియాక్ట్ అవ్వకపోవడం, ఇంతవరకు రియాక్ట్ అవ్వకపోవడం కూడా ఒక ఆశ్చర్యంగా అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇలా అక్రమ మైనింగ్ జరుగుతుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లోకల్ సర్పంచ్ చేత కంప్లైంట్ ఇప్పిస్తే, కలెక్టర్కి ఇప్పిస్తే ఏదో తూతూ మంత్రంగా ఈరోజు ఆ టాపిక్ బర్నింగ్ ఇష్యూగా మారడం వల్ల అక్కడున్న విఆర్ఓనో ఎంఆర్ఓనో సస్పెండ్ చేయడం అన్నది, చేసిన వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా వాళ్ళకి పనిష్మెంట్ రాకుండా పాపం చిన్న చిట్టుగా ఉద్యోగం చేసుకున్న వాళ్ళ మీద పనిష్మెంట్ ఇవ్వడం అన్నది ఏమాత్రం కరెక్ట్ అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. అయితే ఈ 2 ఏళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచదారులే కాకుండా ఉత్తరాంధ్రకి ఎంతో ప్రాముఖ్యత కలిగిన సింహాచలం కానివ్వండి, అటు ఆనందపురం కానివ్వండి, మరీ ముఖ్యంగా మా గిరిజన ప్రాంతానికి చెందిన జీకే వీధి చింతపల్లిలో కూడా ఈవెన్ జీవో నెంబర్ 97 ఉన్నప్పటికీ కూడా మైనింగ్ అన్నది కూటమి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ అన్ఆథరైజ్డ్ మైనింగ్ సంస్థలని అక్కడికి పంపించి శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడం అన్నది ఏమాత్రకు కరెక్ట్ అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తూ, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిన్న మాజీ మంత్రి వర్యులైన అమర్నాథ్ గారు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యే గారైన ధర్మశ్రీ గారు కానివ్వండి, జిల్లా ప్రెసిడెంట్ గారైన బొడ్డెట్ ప్రసాద్ గారు కానివ్వండి, ఢిల్లీ వరకు వచ్చి అంటే రాష్ట్రంలో ఎట్లాంటి అక్రమాలు అన్యాయాలు జరిగినా, మరీ ముఖ్యంగా అనకాపల్లిలోని పంచదారుల ఇష్యూని ఢిల్లీ వరకు తీసుకుని వచ్చి ఇక్కడ రిలేటెడ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి వాళ్ళతో చర్చించి ఖచ్చితంగా ఈ మైనింగ్ అన్నది ఆపేసి పవిత్రమైన పంచదారులని రక్షించే విధంగా ముందుకు అడుగులు వేస్తూ, దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా తక్షణమే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గొంతుకై ప్రజలు బాధపడుతున్న బాధలు కానివ్వండి, అక్రమాలు అన్యాయాల మీద మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలందరి మీద అండదండగా ఉంటుందని చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తూ, ఖచ్చితంగా రానున్న రోజుల్లో అందరి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, ఈరోజు పంచదారులే కాదు డిఎస్సి మీద కూడా అంతే పోరాటం జరుపుతూ ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.